హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమి గగన్ చేతనే ఏ విధంగానైనా ఆ శోభచంద్ర అకాడమీని ఓపెన్ చేయాలని అనుకుంటుంది కదా. కాకపోతే అపూర్వ శరత్చంద్ర దగ్గర భూమిని గట్టిగానే ఇరికిస్తుంది. ఉదయ్ చేత ఓపెనింగ్ చేపిస్తే బాగుంటుంది బావా అనడం, శరత్చంద్ర కూడా భూమి నా మాట కాదనదు అపూర్వ అని చెప్పి అనడం, భూమి దగ్గరికి వెళ్ళి అనగానే మీ ఇష్టం నాన్న అని అనడం జరుగుతుంది కదా. కాకపోతే భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏ విధంగానైనా గగన్ బావతోనే అకాడమీని ఓపెన్ చేయించాలి, అమ్మ ఆశయాన్ని గగన్ బావతో కలిసి ముందుకు అడుగులు వేయాలి అనే ఆలోచనతో భూమి చెర్రీతో కలిసి ప్లాన్ చేసి గగన్ చేతనే అకాడమీని ఓపెన్ చేపిస్తుంది. అది చూసిన శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భూమి దగ్గరికి వచ్చి ఇదంతా నీ ప్లానే అని నాకు అర్థమవుతుంది భూమి, నువ్వు ఉదయ్కి క్షమాపణ చెప్తావా లేదా అనడంతో భూమి షాక్ అయిపోతుంది. మరి నిజంగా భూమి చేసిన పనికి మరి శరత్చంద్ర ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. చెర్రీ ఇక గట్టిగానే ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి భూమితో ఈ విధంగా చెప్తూ ఉంటాడు. భూమి, నేను ఏదో ఒక రకంగా అన్నయ్య చేతనే ఆ అకాడమీ ఓపెన్ అయ్యేలా చేస్తాను, నువ్వేమీ కంగారు పడకు అనగానే, సరే చెర్రీ, నిన్ను నమ్ముతున్నాను, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇకపోతే శారద ఒక్కతే ఇంట్లో ఉంటుందని చెప్పి ఎలాగైనా ఆ టెడ్డీ బేర్ని తీసుకురామని చెప్పి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. సరే మేడం, మీరు చెప్పినట్లుగానే వెళ్ళి ఆ టెడ్డీ బేర్ని తీసుకొస్తాము, మీరు మాకు ఇవ్వవలసిన పైసల్ని రెడీ చేసుకోండి అనగానే ఖచ్చితంగా అని అంటూ ఉంటారు. వెంటనే రౌడీలో గగన్ ఇంటి దగ్గరకి వెళ్ళి కారు ఆపి చూస్తూ ఉంటారు. మేడం, ఇక్కడికి వచ్చేసాం అనగానే, అది ఒక్కతే ఇంట్లో ఉంది, ఖచ్చితంగా ఏం చేసైనా సరే మీరు ఆ బొమ్మను తీసుకొని రండి అనగానే, తీసుకొస్తాం మేడం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు. వెంటనే కృష్ణప్రసాద్ ఇక అప్పటికే శారద శారద అనుకుంటూ అక్కడికి వస్తాడు. రాగానే శారద వచ్చి, ఏంటండి మీరేంటి ఇలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనగానే, అయ్యో శారద, నేను నీ భర్తని, అదేంటి నువ్వు నన్ను అలా చూసి భయపడుతున్నావేంటి అని అంటూ ఉంటే, లేదండి గగన్ కానీ మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఏం జరుగుతుందని కంగారుగా ఉంది, ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటూ ఉంటే, గగన్ ఇక అకాడమీ ఓపెనింగ్కి వెళ్ళడానికి తెలుసు, పూర్ణి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందని తెలుసు, అందుకే వచ్చాను అనగానే, అయ్యో లేదండి, ముందు మీరు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, అదేంటి శారదా, దగ్గరగా వస్తే ఇలా భయపడిపోతున్నావు, ఫోన్లో మెసేజ్లు బాగానే చేస్తున్నావు కదా అన్నట్లుగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. వెంటనే, ఏంటి నా ఫోన్ నుంచి నేను మీకు మెసేజ్ చేశానా, ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటే, అయ్యో శారదా, నువ్వు మెసేజ్ చేసావు కదా, మిమ్మల్ని చూడాలని ఉంది, అకాడమీ ఓపెనింగ్కి రమ్మని, మళ్ళీ భూమికేమో నేను అకాడమీ ఓపెనింగ్కి రాలేను, మీ మామయ్య ముఖం చూడనని అందరి ముందు మాట ఇచ్చాం కదా, మళ్ళీ మాట ఎలా తప్పుతాను భూమి అని అన్నావంట కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కృష్ణప్రసాద్. ఇక శారదాతో మాట్లాడుతున్న సమయంలోనే రౌడీలు ఇంట్లోకి వచ్చేస్తారు. ఒక్కసారిగా శారద కృష్ణప్రసాద్ని చూస్తూ ఉండిపోతారు. ఎవర్రా మీరు అని అంటూ ఉంటే, ఒకరిని కొట్టి వెళ్ళిపోదామని వచ్చాము, కానీ ఇద్దరున్నారు కదా అన్నట్లుగా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వెంటనే శారద దగ్గరికి వచ్చి అటు ఇటు రౌడీలు ఇద్దరు కూడా శారదని గట్టిగా పట్టుకుంటారు. రౌడీల దగ్గరికి వచ్చి గట్టిగా ఆ రౌడీలతో యుద్ధం పెట్టుకునేలా గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. వెంటనే ఇక దగ్గరికి వచ్చిన కృష్ణప్రసాద్ని దూరంగా విసిరివేయడంతో కళ్ళజోడు ఒక దగ్గర, అలాగే కృష్ణప్రసాద్ ఇంకా ఒక దగ్గర పడిపోవడంతో శారద ఏమండి ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. శారద నీకేం కాదు అని అంటూ ఉంటాడు. వెంటనే రౌడీలు శారదను కుర్చీలో కట్టిపడేసి నోటికి ప్లాస్టర్ వేసి గది లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఆ టెడ్డీ బేర్ని తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసి శారద షాక్ అయిపోతుంది.
వెంటనే ఇక ఎందుకు ఆ బొమ్మను ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అనగానే ఈ బొమ్మ మాది, మాకు చాలా అవసరం అన్నట్లుగా రౌడీలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రౌడీలు తీసుకువెళ్ళి అపూర్వ చేతిలో ఆ టెడ్డీ బేర్ని పెడతారా లేదా అని పక్కన పెడితే, ఇకపోతే మీడియాతో మాట్లాడుతూ ఉంటుంది భూమి. శోభచంద్ర అకాడమీకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలని, అందరూ కూడా ఈ ఫంక్షన్లో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుందామని, ఇక ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు ఇవ్వబోతున్న భూమి గురించి అందరూ కూడా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే అది చూసి అందరూ కూడా చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే శరత్చంద్ర కారులో వస్తూ ఉంటాడు ఉదయని తీసుకొని. ఇటువైపుగా గగన్ కూడా ఇంకొక కారులో ఎదురుగా వస్తూ ఉంటాడు. శరత్చంద్రకు గగన్ ఎదురుపడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. వెంటనే గగన్ని చూసి హాయ్ బ్రో అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటాడు. ఉదయ్ గగన్తో మాట్లాడడం చూసి శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే ఉదయ్తో ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి ఉదయ్, నీకు వాడు తెలుసా అని అంటూ ఉంటే, తెలియకపోవడం ఏంటి అంకుల్, తను నాకు ఒకసారి మీ ఇంటికి రావడానికి కార్ ఇక రిపేర్ వస్తే లిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఈ విధంగా అంటూ ఉంటే, సరే అని చెప్పేసి గగన్ అలాగే ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. శరత్చంద్ర మాత్రం గగన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భూమి మాత్రం చాలా భయపడిపోతూనే ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు అంతా కూడా పూజ అంతా కూడా చేస్తూ ఉంటారు. ఈలోపు చెర్రీ ఇక అక్కడున్న రిమోట్ని కాస్త మార్చేస్తాడు. అక్కడ పని చేయని రిమోట్ని పెట్టి అక్కడ ఓపెన్ చేయాల్సిన రిమోట్ని చెర్రీ తన షాట్లో వేసేసుకుంటాడు. వెంటనే ఇక పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు, అమ్మ భూమి, మీరు ఎవరి చేత ఈ అకాడమీ ఓపెన్ చేయాలనుకుంటున్నారో వారి చేతికి ఈ రిమోట్ ఇవ్వండి అని అనగానే భూమి ఆ రిమోట్ని తీసుకొని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. శరత్చంద్ర, ఉదయ్, గగన్, అపూర్వ అందరు కూడా చూస్తూ ఉంటారు. వెంటనే ఉదయ్ దగ్గరకు వెళ్ళబోయేసరికి గగన్కి ఫోన్ రావడంతో గగన్ పక్కకి వెళ్ళిపోతాడు. ఉదయ్ చేతికి ఇవ్వగానే ఉదయ్ ఓపెన్ చేయి అని అనగానే ఉదయ్ ఇక ఎంతసేపు ఓపెన్ చేస్తున్న రిమోట్తో శోభచంద్ర అకాడమీ ఇక ఫోటో ఓపెన్ అవ్వకపోవడంతో చెర్రీ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఒకసారి ఇటు బ్రో నేను చూస్తాను అని చెప్పేసి వెంటనే ఇక అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ కూడా వస్తాడు. వెంటనే ఇక చెర్రీ తన జేబులో ఉన్న రిమోట్ని తీసి గగన్ అన్నయ్య ఒకసారి ఈ రిమోట్ ఎందుకు పనిచేయట్లేదు ఒకసారి చూడు అనగానే ఒక్కసారిగా రిమోట్ ఆపరేట్ చేయగానే శోభచంద్ర ఫోటో ఓపెన్ అయిపోతుంది. అక్కడున్న శరత్చంద్ర అలాగే ఉదయ్, అపూర్వ అందరు కూడా షాక్ అయిపోతారు. అందరు కూడా చప్పట్లు కొడతారు. ఇక శరత్చంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భూమికి ఎక్కడ లేదు సంతోషంగా ఉంటుంది. చెర్రీ ఇదంతా నీ ప్లాన్, చాలా థ్యాంక్స్ చెర్రీ అనగానే పర్లేదు భూమి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. మరి భూమి చేసిన పనికి శరత్చంద్ర ఏ విధంగా మరి భూమి మీద రియాక్ట్ అవ్వబోతున్నాడు.